మిత్రులారా మనం ఈ సెక్రటేరియట్ ముట్టడిని సక్సెస్ చేస్తే కనుక జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని మీకు కోరుకుంటున్నాను. మనకు ఆర్ కృష్ణన్న గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు ఏం అధైర్యపడకూడదు, ఎందుకనంటే ప్రొటెస్ట్ చేయడం మన ఫండమెంటల్ రైట్. సో ప్లీజ్ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ దిస్. ఓకే, ప్లీజ్ కమ్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం టైగర్ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో సార్ నుంచి కలిసాం. ఎందుకంటే నిరుద్యోగులకు చాలా పాజిటివ్గా మీరు చేయండి, మీ వెనుక మేము ఉంటాం. ఖచ్చితంగా జూలై 4వ తారీఖు నాడు 100కు 100% అనేటువంటిది ఈ సెక్రటరీ ముట్టడి ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం. మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మేము రేవంత్ రెడ్డి వెనుకనే పడుతూ ఉంటాం. మేము ఒక్కరిగా మోతిలాలో మేము కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ సెక్రటరీ అయినటువంటి ముట్టడించడానికి మేమంతా వేలాది మందిగా లక్షలాది మందిగా జూలై 4వ తారీఖున మేము కలిసి వస్తున్నాం. మాకు అండగా తెలంగాణ రాష్ట్రం టైగర్ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా మా అడుగుజాడలో నడుస్తాడు. అదేవిధంగా అశోక్ సార్ కూడా మాకు ముందడుగులో ఉంటాడు. తెలంగాణ సోదరులారా, మిత్రులారా, అక్కలారా, చెల్లెలారా, ఒకసారి ఇప్పుడు పోరాటం చేసి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలంటే, కనీసం మనం ఉద్యోగాలు సంపాదించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జూలై 4వ తారీఖు నాడు 33 జిల్లాలో ఉన్న మిత్రులు ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిందిగా వేలాది మందిగా లక్షలాది మందిగా మనం జూలై 4వ తారీఖున సెక్రటరీ ముట్టడిస్తామని మనం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు నిరుద్యోగులందరికీ అండగా ఉండి అనేక కార్యక్రమాల్లో నిరుద్యోగులు నిర్వహించిన అన్ని మీటింగ్కి మన అన్న పెద్దన్నగా వచ్చి మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. అదేవిధంగా రేపు 4వ తారీఖు సెక్రటేరియట్ ముట్టడికి ప్రతి జిల్లాల నుంచి నిరుద్యోగులు తరలి రావాలి. ఇప్పటికే 18 నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి ఏ సోయి లేకుండా నిరుద్యోగులకు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిరుద్యోగుల మిత్రులందరూ యథావిధిగా రేపు అనగా 4వ తారీఖు రోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మీరందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య గారు మన వెన్నంటే ఉండి మనం నడిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగుల మిత్రులందరూ చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జూలై 4వ తారీఖున చేపట్టబోయే ఈ యొక్క కార్యక్రమానికి మా టైగర్ అన్న నిరుద్యోగుల ఆప్తమిత్రుడు. మేము ఎప్పుడైనా యూనివర్సిటీ నుంచి 4 అడుగులు వేయగానే ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ 4 అడుగులే కాదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందుబాటులో ఉండి మాకు ఎన్ని వెళ్ళినా అసలు ఈరోజు ఇన్ని ధర్నాలు, ఇన్ని నిరసన కార్యక్రమాలు, ఇన్ని ధర్నాలకు పర్మిషన్లు కావచ్చు, ఇంత మొబిలైజేషన్ కావచ్చు, లేదంటే ప్రభుత్వంతో ఈ శాంతియుతంగా చేసే ప్రతి ఒక్క పోరాటానికి మేము ఇన్ని రోజులు ఈ యొక్క మూమెంట్ చేసుకుంటూ వచ్చినామంటే దానికి కారణం ఆర్ కృష్ణయ్య అన్నయ్య. ఎందుకంటే పర్మిషన్లు కావచ్చు, మేము రావడం, మేము చెప్పడం, మేము ఏ ప్రోగ్రామ్ అయినా మేము ఎట్లా చెప్తే మాకు అట్లా సంపూర్ణంగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతున్నందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ తరఫున ముందుగా మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కూడా మేము ఇక్కడ ఎందుకు రావచ్చున్నామంటే మేము చేయాల్సిన పని మనకు టైం తక్కువ ఉంది. కాబట్టి మేము పెద్ద వాళ్ళని కలుస్తూ ఒక మద్దతు కూడగడుతున్నాం. ప్రతి ఒక్కరూ మనకు మద్దతు ఇస్తున్నారు. అన్ని పార్టీలను కలుస్తున్నాం, ఉద్యమ సంఘాల నాయకులను కలుస్తున్నాం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా జూలై 4వ తారీఖున మీకు 2 లక్షల ఉద్యోగాలు కావాలంటే 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల అడుగులు సెక్రటేరియట్ వైపు పడితే ఎవరు కూడా మనల్ని ఆపలేడు. నిరుద్యోగుల మీద ఎవరు కేసులు కూడా చేయరు. మీరు అసలు ఆ ఆలోచన మీరు పోకండి. జూలై 4 తర్వాత అశోక్ సార్ గారు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ సభలు కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నిటికీ కూడా సంపూర్ణమైన మద్దతుతో మనం అందరం కూడా ఏ ప్రోగ్రామ్ పికప్ చేసినా ఈ ప్రోగ్రామ్ మన ప్రోగ్రామే అన్నట్టుగా, ఏ ప్రోగ్రామ్ అయినా సరే అదే చివరి ప్రోగ్రామ్ అన్నట్టుగా మనం చాలా బలంగా దాన్ని ఫిక్స్ అయిపోయి దానికి కమిట్మెంట్తో ఒక తెగించి మనం కొట్టాడే. ఎందుకంటే ఇంతకుముందు శాంతి నిరసన ర్యాలీలు చేసి అలసిపోయినాం. అందుకోసమే ఇప్పుడు ఈ ముట్టడి కార్యక్రమాన్ని మనం తరలిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు భార్యతో తరలి రావాలని చెప్పేసి నేను కోరుతున్నా. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అశోక్ సార్ గారు మనం రావడం, మద్దతు తెలపడం, మీకు తెలుసు అశోక్ సార్ ఫస్ట్ నుంచి అన్ని నిరుద్యోగ ఉద్యమాల్లో భార్యతో మాట్లాడటం, ఉద్యమం చేయడం మనకు శుభసూచకం. వాళ్ళు ఇప్పుడు రావడం కూడా మనకు కొండంత ధైర్యం. వాళ్ళు మొన్న లైవ్ కార్యక్రమంలో మనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కాబట్టి మిగతా నిరుద్యోగ మిత్రులు కావచ్చు, నిరుద్యోగ నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా మీరు చిన్నతనానికి పోకుండా మన అందరం కూడా కలిసి చేస్తున్న ప్రోగ్రాం. కాబట్టి అన్న ఆర్ కృష్ణయ్య అన్న గారిని
అశోక్ సార్ మాట్లాడిన తర్వాత ఆర్ కృష్ణ అన్న గారిని మాట్లాడి మనకు అండగా నిలబడుతున్నారు, ధైర్యంగా ముందుకు వస్తున్నారు. మనందరం కూడా ఆర్ కృష్ణ అన్న గారి యొక్క మద్దతుతో ధైర్యంతో మనందరం ముందుకు పోవాలని చెప్పేసి నేను యావత్ తెలంగాణ నిరుద్యోగుల మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ఉద్యమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే ఆర్ కృష్ణన్న గత 50 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఇవాళ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలబడ్డ వ్యక్తి ఆర్ కృష్ణన్న. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ 2 లక్షల ఉద్యోగాల కొట్లాట మొదలుపెట్టినాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల సమస్యలు మారటం లేదు. విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మసిబుసి మాడిగా చేసి నిరుద్యోగుల ఓట్లు వేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసింది. అసలు ఉద్యోగాల గురించే మాట్లాడడం లేదు. 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలే. మిగిలిన 1,95,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వివిధ రకాల పోరాటాల రూపంలో మేము ఉద్యమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముట్టడి కావచ్చు, యాత్రలు కావచ్చు, ఇందిరా పార్క్ వద్ద మీటింగులు కావచ్చు, ఇవాళ సెక్రటేరియట్ ముట్టడి, మోతీలాల్ ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడి కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి దీనికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా మరికొన్ని ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని మెడలు ఉంచే ఒక ప్రయత్నం కూడా చేస్తాము. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరాటం, నిరుద్యోగుల పోరాటం ఆగదు. ఈ ఉద్యమం రోజుతో మరింత ఉధృత రూపం దాల్చి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక పరిస్థితి వస్తుంది. ఎన్నికల ముందు, స్థానిక ఎన్నికల సంస్థల ముందు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారో కూడా చూసే ఒక ప్రయత్నం చేస్తాం. మొన్న ఒక వ్యక్తి కూడా అడ్డుకోవడం జరిగింది. రేపు గ్రామాలకు కనుక వస్తే ప్రతి ఎమ్మెల్యే కూడా నిలదీస్తాం, అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తాం. రేపు సెక్రటేరియట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు వెళ్ళి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు చాలా రోజులుగా వస్తుంది. కానీ ప్రభుత్వం గత నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కలిపి 50,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. పైగా ప్రభుత్వం ఉద్యమాన్ని వక్రీకరిస్తుంది. ఇది చాలా అన్యాయం. ఇది నిరుద్యోగులను ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తుందని ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు వద్దని ఎవరన్నా ధర్నా చేస్తారా? ఇది ఎంత అన్యాయం, ఎంత అబద్ధము, ఎంత ఓవర్ ప్రచారం. ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు ఇట్లా మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిరుద్యోగులను రెచ్చగొట్టడమే ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలు భర్తీ చేయాలని, 2 లక్షల ఉద్యోగాలని వాగ్దానం ప్రకారం భర్తీ చేయాలని ఈ నెల జూలై 4న సచివాలయం ఉండడానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం యొక్క స్పందన పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా అప్రోచ్ అవుతుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరే ఉద్యమాలు చేయడానికి రెచ్చగొడుతున్నారు. సచివాలయాన్ని కూడా ఉద్యోగాలు వద్దని ముట్టడి చేస్తున్నారు. అందుకే దీన్ని రెచ్చగొట్టకుండా ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయని మేము చెప్తున్నాం. 23 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో దానిపై ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. 125 మండలాలు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసు 31, మున్సిపాలిటీలు 75, ఇట్లా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు ఏర్పడ్డాయి. ఇందులో పోస్టులను అదనపు పోస్టులు క్రియేట్ చేయలేదు, భర్తీ చేయలేదు. ఆ తర్వాతతో చదువుతున్నాం. అందుకే దీని మీద కమిటీ వేసి, అంటే కమిటీ అంటే ఏదో కనబడి కాదు, రివ్యూ కమిటీలోకి వేసి ఎన్ని పోస్టులు అదనంగా క్రియేట్ చేయాలి. దాదాపు క్రియేట్ చేస్తే 50 నుంచి 60,000 కొత్త పోస్టులు వస్తాయి. ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ 4 జిల్లాల ఇన్ఛార్జ్ ఉన్నాడు. 4 సెక్షన్లకు ఒకడే వర్క్ ఉన్నాడు. సూపర్వైజర్ లేరు, సీనియర్ అసిస్టెంట్లు లేరు. ప్రభుత్వ యంత్రాంగం అంతా బలహీన పడ్డది. ఎందుకు వివరణ ఇస్తుందంటే నిరుద్యోగులకు అర్థం కావాలి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించాలి, కొత్త ఉద్యోగాలు వేయాలి. కొత్త ఆఫీసర్లంతా పరిపూర్ణమైనటువంటి సిబ్బందిని నియమిస్తే 50 నుంచి 60,000 ఉద్యోగాలు వస్తాయి. టీచర్ ఉద్యోగాలు దాదాపు ప్రభుత్వ పాఠశాలలో 10,000 దాకా, రెసిడెన్షియల్ స్కూళ్ళలో 9 నుంచి 10,000,
మోడల్ స్కూల్ ఏడేడు స్కూళ్ళలో 5,900 వేకెన్సీ ఫిగర్తో సహా చెప్తున్నాను. కాబట్టి దాదాపు అన్నీ కలిపి కస్తూర్బా స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ ఏడేడు స్కూళ్ళు కలిపి 30,000 వరకు టీచర్తో ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు లెక్కలిస్తే అవి ఒక 3,000 నుంచి 4,000 బాగుంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో 10,000 ఉన్నాయి. ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో అన్ని వివిధ శాఖల్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, హాస్పిటల్లో ఇవన్నీ తీస్తే 2 లక్షల ఉద్యోగాలు నేను ఉన్నట్టు లెక్కలు పెట్టిస్తాను. మీరు దీన్ని వర్తమానం భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి పాజిటివ్గా ఆలోచించి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చేయాలని మేము చూపిస్తాం. ఆ మధ్య ఒకసారి నాకు ఐఏఎస్ ఆఫీసర్ పోలిస్తారు, కృష్ణయ్య గారు మీరు బాధ్యతమైనటువంటి గుర్తింపు ఉంది, 2 లక్షల ఉద్యోగాలు ఏరున్నాయి, ఏమని వాగ్దానం చేసిందని అడిగారు. అంటే చేసింది కరెక్ట్ కానీ ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేయాలని చెప్పాడు. అలా ఇట్లా వస్తాయి నిజమే, ఇది రావన్నా రాదా, కొత్త పోస్టులు క్రియేట్ చేయన్నా లేదా, టీచర్ పోస్టుల్లో ఇన్ని ఉన్నాయా లేదా, లెక్చరర్లు ఉన్నాయా లేదా, హెల్త్ డిపార్ట్మెంట్లా, గ్రామీణ ఉపాధి పథకాల కింద చాలా పోస్టులు ఉన్నాయి అని చెప్తే రియలైజ్ అయ్యింది. 2 లక్షలకు పైగా నేను లెక్కలు చెప్పాను. కాబట్టి నేను దీన్ని ఇవ్వరు నిరాశ చెందొద్దు. ప్రభుత్వం ఇచ్చే ప్రచారానికి పేపర్లు అన్నింటి భయపెట్టి హోదా ఉన్నది భయపెడతారు. వాళ్ళ వార్తలు ఎక్కువ వస్తాయి. నిరుద్యోగుల పక్షాన నోట్ల జీవుల పక్షాన ఎవరు ఉండరు. కాబట్టి మీరందరూ పోరాడితేనే ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రతి ప్రోగ్రాంలో మన సోదరు అశోక్ ఆయన అన్ని ఉన్నాడు, మన తరపు వచ్చి పోరాడుతున్నాడు. మోతిలాల్ కూడా మీ తరపు వచ్చి పోరాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో నేను ఓటిన ఉద్యమం సక్సెస్ అయితే పట్టుదలతో రాదు. ఇప్పుడు మీరేం ఉద్యమాలు చేస్తున్నారు తక్కువ. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు 2,000 మందితో అసెంబ్లీ విద్యార్థి 4,000 మందితో ఉద్యోగం భర్తీ చేయాలని సెప్టెంబర్ 4/79లో 4,000 మందితో సచివాలయం పోతే క్లియర్ కాదు. రైల్వే కూడా వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం మెడనొచ్చితే మనకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ప్రజలకు బోధపోకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రతి నిరుద్యోగికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ప్రోగ్రాంలో మీరు పాల్గొవాలి. మేమంటే మేము అందరం ఉన్నాం. నిరుద్యోగుల ప్రత్యేక 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. ఏ ఉద్యోగకైనా పోయి అడగండి. మీరు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓ మేమంతా కృష్ణతో పోరాడేది మనం జాబ్ ఉంటాం. కాబట్టి మీరు ఇబ్బంది నేను పూర్తి స్థాయిలో రద్దు చేసిన వరకు పోరాడదాం. ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. నిరుద్యోగుల ఐక్యత.